వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకేంటి కబుర్లు. సో ఫస్ట్ టైం మేము మా బాబుతో తిరుపతి వెళ్తున్నాము. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో షేర్ చేశాను. సో ఫస్ట్లీ ప్యాకింగ్ అనమాట. ఈ ప్యాకేజింగ్ బ్యాగ్స్ నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఇవి డిఫరెంట్ సైజెస్లో వచ్చాయి. సో టోటల్ 7 బ్యాగ్స్ ఏమో వచ్చాయన్నమాట. సో ఇది అన్నిటికన్నా పెద్ద బ్యాగ్. సో ఆల్మోస్ట్ లైక్ 2 to 3 సెట్స్ సరిపోతాయి ఒక్కొక్క బ్యాగ్లో నాకు తెలిసి. సో ఈ బ్యాగ్ అయితే మా హస్బెండ్ బట్టలు పెట్టేశాను. 2 షర్ట్స్ అండ్ 2 ప్యాంట్స్, జస్ట్ మాది 2 days ట్రిప్. సో అండ్ పంచ కూడా పెట్టేశాను, ఇక్కడ ట్రెడిషనల్ వేసుకొని వెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ఈ సైజ్ ఆల్మోస్ట్ ఈ సైజులో ఉంది. ఇందులో కూడా ఆల్మోస్ట్ 2 సెట్స్ పట్టేశాయి. సో నేనైతే శారీ పెట్టేసుకొని మిగతా ఒకటి డ్రెస్ పెట్టేసుకున్నాను. అండ్ నేను ఇన్నర్స్ కూడా ఏ డ్రెస్కి వాటికే పెట్టేస్తాను అనమాట. సపరేట్గా ఎప్పుడు ప్యాకింగ్ చేయను, మొత్తం ఒక సెట్ లాగా పెట్టేస్తాను విత్ ఇన్నర్స్. నెక్స్ట్ మా బుజ్జోడిది ఈ చిన్న బ్యాగ్లో ప్యాక్ చేసేసాను. వీడివి మెయిన్ 2 సెట్స్తో పాటు ఇంకా 2 క్యాజువల్ వేర్స్ కూడా నేను ఎక్స్ట్రా ప్యాక్ చేస్తాను, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి. అండ్ ఆల్సో చిన్నోడు కాబట్టి సో మనం ఎప్పటికప్పుడు బట్టలు మారుస్తూనే ఉండాలి కాబట్టి. సో వాడివి 2 జతలు ఎక్స్ట్రా ప్యాక్ చేశాను. వాడి టవల్ ఎవ్రీథింగ్ ఈ బ్యాగ్లో సెట్ అయిపోయిందనమాట. నేనైతే ఈజీ టు క్యారీ ట్రాలీ బ్యాగ్లో ప్యాక్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ పడతాయో లేదో నాకైతే కాన్ఫిడెన్స్ అయితే లేదు. బట్ స్టిల్ ఒకసారి ట్రై చేస్తాను. అన్ని ప్యాకింగ్ అయిపోయాక ఒకసారి చూస్తానన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక పౌచ్ వచ్చేసి, ఇది యాక్చువల్లీ షూస్ కోసం వచ్చిన పౌచ్ నాకు తెలిసి, కానీ నేను దీంట్లో నా గ్రూమింగ్కి సంబంధించినవన్నీ పెట్టేశాను. లైక్ మా అబ్బాయి మాయిశ్చరైజర్ కానీ, మా మాయిశ్చరైజర్, బ్యాంగిల్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్, సో జస్ట్ లైక్ మేకప్ సెట్ అనుకోండి, అలాంటివన్నీ పెట్టేశాను అనమాట ఇందులో. బేసిక్వి మా అబ్బాయి కూడా వచ్చేసాడు ప్యాకింగ్ చేయడానికి. ఇది ఇంకొక సైజ్ బ్యాగ్ అనమాట. సో ఇందులో నేను డైపర్స్ పెట్టేశాను. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో మనం ఇది ముందే వర్షాకాలం ప్లస్ బాబు ఉన్నాడు కాబట్టి తప్పకుండా మనం మెడిసిన్స్ అయితే క్యారీ చేయాలి. సో జలుబుకి కానివ్వండి, హెడ్ఏక్ కానివ్వండి, బాబుకే కాకుండా మాకు కూడా యూజ్ అయ్యే ట్యాబ్లెట్స్ అన్నీ ఇందులో నేను ప్యాక్ చేసి పెట్టేశాను అనమాట. ఒక చిన్న పౌచ్ కూడా వచ్చింది వీటితో పాటు. సో హ్యాండీగా ఉంటుందని ఇందులో మనకి కావాల్సిన బేసిక్ టాయిలెటరీస్ అన్ని ప్యాక్ చేసేసాను. షాంపూస్, సోప్స్, టూత్ బ్రషెస్, టూత్ పేస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో కొంచెం హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పౌచ్లో పెట్టేశాను. ఇది కాకుండా నేను ఒక చిన్న బ్యాక్ ప్యాక్ లాంటిది క్యారీ చేస్తున్నాను, ఎందుకంటే బాబుకి మనం ఫ్రూట్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, పాలైనా, వాటర్ బాటిల్స్ అయినా ఏదన్నా పెట్టుకోవాలి అంటే మనము దర్శనానికి వెళ్ళేటప్పుడు పెద్ద బ్యాగ్స్ అయితే వాళ్ళు అలౌ చేయరు కాబట్టి ఇది ఒక చిన్న బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్తున్నాను. దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఈ బ్యాక్ ప్యాక్స్ ఎలా ఉంటాయి చిన్నవి, సో అందుకని అది తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఆల్సో ఛార్జెస్ అనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఛార్జెస్. మనకి ఫోన్స్కి ఛార్జ్ పెట్టుకోవాలి కాబట్టి. అండ్ ఆల్సో ఒక బ్యాటరీ బ్యాకప్ కూడా పెట్టుకున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు రైనీ సీజన్, ఫుల్ వర్షాలు పడుతున్నాయి కాబట్టి అంబ్రెల్లా మాత్రం మ్యాండేటరీ. అంబ్రెల్లా మాత్రం మర్చిపోకండి. ఫ్యూ పేపర్ ప్లేట్స్ కూడా తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో మేము ట్రైన్లో తినడానికి కూడా నేను ఫుడ్ ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. చపాతీ, సమ్ రైస్ అండ్ సమ్ కర్రీస్ ఆల్రెడీ ప్యాక్ చేసేసాను. సో తినడానికి అక్కడ తిరుపతిలో కూడా తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫ్యూ పేపర్ ప్లేట్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్, తప్పకుండా మీరు క్యారీ చేయాల్సినవి మీ దర్శనం టికెట్, ఆధార్ కార్డ్స్ అండ్ ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ కూడా పెట్టుకోండి సేఫ్ సైడ్కి. సో నాకు తెలిసి రూమ్స్ ఇవ్వడానికి ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ అయితే అడుగుతున్నారు. సో ఒరిజినల్ ఆధార్ కార్డ్స్ ప్లస్ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టుకోండి. వాటితో పాటు నేను ఫ్యూ న్యూస్ పేపర్స్ అండ్ ఆల్సో ప్లాస్టిక్ కవర్స్ కూడా పెట్టుకుంటున్నాను, ఏదైనా డస్ట్ త్రో చేయడానికి కానీ దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి న్యూస్ పేపర్స్ అండ్ అవి. నెక్స్ట్ ఈ వాటర్ బాటిల్స్ అనమాట. ఇందులో ఒకటి వాటర్ బాటిల్, ఇంకోటి మా బాబుకి పాలు ఫ్లాస్క్ పోసుకొని వెళ్తున్నాను. ఒక క్యాప్ కూడా తీసుకుంటున్నాను. మా బుడ్డోళ్ళు అలాగో పెట్టుకోడు, కానీ సేఫ్ సైడ్కి ఉంటుందని చెప్పేసి క్యాప్ తీసేసుకుంటున్నాను. అండ్ ఆల్సో 2 బెడ్షీట్స్ పెట్టేసుకుంటున్నాను. ట్రైన్లో పడుకోవడానికి కానివ్వండి, రూమ్ తీసుకున్నాక రూమ్లో అయినా పడుకోవడానికి వాళ్ళు ఇస్తారు, కానీ పెట్టేసుకున్నాను అనమాట. సో మా ట్రైన్ అయితే 8 o'clockకి. కానీ మన హైదరాబాద్ గురించి తెలిసిందే కదా, ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు వర్షం కూడా చాలా వర్షం పడుతుంది. సో ట్రాఫిక్ ఉండొచ్చు అనే ఒకే రీజన్తో మేము 6కే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. సో బట్టలన్నీ ప్యాక్ అయిపోయి, ఫుడ్ అంతా ప్యాక్ అయిపోయింది. క్యాబ్ బుక్ చేసేసుకొని క్యాబ్ ఎక్కేసి విల్ గెట్ బ్యాక్ టు యూ. 6 నుంచి ట్రై చేస్తుంటే 6:20కి క్యాబ్ బుక్ అయిందండి. అది చెప్పాను కదా ఆల్రెడీ ట్రాఫిక్ ఉంది అని చెప్పేసి. ఏ క్యాబ్ వాడు అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫైనల్గా క్యాబ్ అయితే బుక్ అయిపోయింది. సో మా వాడైతే బాగా బీభత్సంగా ఎంజాయ్ చేసేస్తున్నాడు క్యాబ్లో కూడా ఇప్పటి నుంచే. వీడితో ట్రైన్లో ఎలా ఉంటుందా అనేది మోస్ట్ టెన్షన్ పార్ట్ అనమాట మాకు. సో ఫైనల్గా రైల్వే స్టేషన్కి వచ్చాము. ఆల్మోస్ట్ మా ట్రైన్ టైమే అయిపోయిందనమాట. 8 అయిపోయింది. మా ట్రైన్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉండింది. సో మీరు ఈ తప్పు మాత్రం చేయకండి. ఆల్మోస్ట్ 1.5 hour ముందే బయలుదేరిపోండి. లేట్ అయినా ట్రైన్ మాత్రం ప్రశాంతంగా ఎక్కేసాము. అండ్ మా సీట్స్ కూడా ఈజీగా దొరికేసాయి. ఏసీ 2 టైర్ కోచ్ అనమాట మాది. సో అందుకని వాళ్ళు బెడ్షీట్స్ కూడా ఇచ్చేస్తారు. సో ఆ బ్లాక్ బెడ్షీట్స్తో పాటు ఈ వైట్ బెడ్షీట్స్ కూడా ఇచ్చారు. సో ఒకటి కప్పుకోవడానికి, ఇంకోటి మనము బర్త్ మీద వేసుకోవడానికి. నేను ఎంత
భయపడ్డానో అంత రిలాక్స్గా ఉన్నాను ట్రైన్లో మాత్రం. ఎందుకంటే వీడు ట్రైన్లో ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే ప్రశాంతంగా ఉన్నాడు. వీడు అసలు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగే ఫస్ట్ టైం అనమాట. కార్ తప్ప బస్ కానీ ఆటో కానీ ఎందులో వీడు ట్రావెల్ చేయలేదు. సో అందుకని మేము చాలా టెన్షన్ పడ్డాము ట్రైన్లో ఎలా ఉంటాడు ఏంది అని. కాకపోతే అసలు మా టెన్షన్ మొత్తం మాయమైపోయిందనమాట. ఎంత ప్రశాంతంగా ఆడుకున్నాడంటే ఆపోజిట్ ఇంకో బాబు ఉన్నాడు, వాడితో కూడా ఆడుకొని పడుకుండిపోయాడు. మార్నింగ్ 6:30 లోపు మేము తిరుపతికి చేరుకున్నాము. తిరుమల కొండపైకి వెళ్ళడము, రూమ్స్ గురించి ఎవ్రీ డీటెయిల్ నేను పార్ట్ 2లో పెడుతున్నాను. రూమ్స్ గురించి మాత్రం చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాము. పిల్లాడు ఉన్నాడు ఎలా అవుతుందా అని చెప్పేసి. ఫైనల్గా ఏమైందో మీరు పార్ట్ 2లో చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.